పోస్చర్ ప్రాబ్లమ్స్ వల్ల ఎటువంటి ఆర్థోపెడిక్ సమస్యలు తలెత్తుతాయి? అది మనం ఇప్పుడు చర్చించుకోబోయే ప్రశ్న. మనము కంటిన్యూయస్‌గా ఒకే పొజిషన్‌లో పని చేసేటప్పుడు, ఆ పని చేయడానికి, ఆ పొజిషన్‌ని మెయింటైన్ చేయడానికి వాడే కండరాలు నొప్పికి గురయ్యే అవకాశం ఉంది. అయితే అది అబ్నార్మల్ పొజిషన్‌లో గాని పెడితే అప్పుడేమవుతుందంటే కండరాలు ఆ పని చేయడానికి ఎక్కువ శ్రమ తీసుకోవాల్సొస్తుంది. దానివల్ల పెయిన్ ఎక్కువగా వస్తుంది. సో, ఆ శ్రమను తగ్గించడానికి మనము వాడే విధానాన్ని, పెట్టే అలైన్‌మెంట్‌ని మనము మెడికల్ పరిభాషలో గాని, ఇంగ్లీష్‌లో గాని పోస్చర్ అని అంటాం. యూజువల్‌గా పోస్చర్‌లో ఎక్కువగా ఇబ్బంది పడే కండరాలేమిటంటే 100కి 90 మందిలో ఇబ్బంది పెట్టేవి నడుము కండరాలు. తర్వాత మెడ కండరాలు. ఈ నడుము కండరాలు ఒత్తిడికి గురి అవ్వడానికి గల కారణం ఏమిటంటే, ఈ సాఫ్ట్‌వేర్స్ అనే కాదు, సాఫ్ట్‌వేర్ టైప్ జాబ్ అంటే ఎక్కువగా కూర్చొని ఒకే పొజిషన్‌లో కంటికి సమాంతరంగా స్క్రీన్ పెట్టుకోకపోవడం వల్ల, ముందలికి వంగి కానీ, ఎనిక్కి వంగి కానీ, సైడ్‌కి జారగిల గాని పని చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. ఇక తర్వాత కంటిన్యూయస్‌గా సీట్‌లో అని లేపోతే మనం రిలాక్స్ అయ్యేటప్పుడు సోఫాలో కానీ, లేదా పడుకునేటప్పుడు మనం తల ఇట్లా పెట్టుకొని గాని, సెల్ ఫోన్ చూసేటప్పుడు మెడ కండరాలు ఒత్తిడికి గురి అవుతాయి. సో, పోస్చర్ వల్ల వచ్చే మెయిన్ కంప్లెయింట్స్‌లో ఈ 2 ఎక్కువగా ఉంటాయి. సో, ఫస్ట్ ర్యాంకు నడుము కండరాలకి వస్తుంది. సెకండ్ ర్యాంకు మెడ కండరాలకు వస్తుంది. ఇక అక్కడక్కడ మనుషులు వాడే విధానాన్ని బట్టి, చేసే అధ్యయనాన్ని బట్టి ఈ ర్యాంకింగ్ సిస్టమ్ మారిపోవచ్చు. అయితే మనం ఏం చేయాలి? ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, ఎంత హెల్తీ ఇండివిడ్యువల్ అయినా గానీ, ఒకే పొజిషన్ కానీ, ఒకే పోస్చర్ గానీ కంటిన్యూయస్‌గా హాఫ్ అన్ అవర్, 1 అవర్ కంటే ఎక్కువగా మేనేజ్ చేయవద్దు. మధ్యలో స్ట్రెచ్ బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి. ఎంత పని ఒత్తిడి ఉన్నా గానీ, పని ఒత్తిడిలో పడి మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఆ పోస్చర్‌ని నెగ్లెక్ట్ చేస్తాము. దానివల్ల కండరాలు ఎక్కువగా ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది అనమాట. సెల్ ఫోన్ కూడా అట్లానే. మరి దీనికి మనం ఏం చేయాలి? ఆ థ్రెషోల్డ్‌ని పెంచడానికి, థ్రెషోల్డ్ అంటే ఏమిటంటే ఒక స్థాయి దాటిన తర్వాత నొప్పి రావడము. థ్రెషోల్డ్‌ని పెంచడానికి మనం ఏం చేయాలి అంటే కండరాలకి రిలాక్సేషన్ ఇచ్చే పొజిషన్ మెయింటైన్ చేయాలి. అంటే మనకి వెనక ఉండే సీటు మెడ వరకు వచ్చి అంతా స్ట్రెయిట్‌గా ఉండేటట్టుగా ఉండాలనమాట. అప్పుడు వెన్నుపూసకి పైనుంచి కింది వరకు పూర్తిగా రెస్ట్ దొరికి కండరాల మీద ఒత్తిడి తగ్గిపోతుంది. ఎప్పుడైతే కండరాల మీద ఒత్తిడి తగ్గుతుందో అప్పుడు కండరాలు వాడాల్సిన అవసరం తగ్గిపోతుంది. అప్పుడు అవి స్పాజమ్ రాకుండా ఉండే అవకాశం ఉంది. ఎక్కువసేపు పనిచేసే అవకాశం ఉంది. నొప్పి రావడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది. సో, ఫస్ట్ ఏమిటంటే వెన్నుపూస నిటారుగా మనకి కంఫర్టబుల్‌గా ఒక పోస్చర్ మెయింటైన్ చేసేటట్టుగా మనకి అటువంటి ఎర్గోనమిక్ చైర్ తీసుకోవడం. తర్వాత షోల్డర్ లెవెలు, హ్యాండ్ లెవెలు మనకి ఈక్వల్‌గా ఉండేటట్టుగా వాటి మీద ఎక్కువగా ఒత్తిడి పడేటట్టుగా మనం ఉండే వర్క్ స్టేషన్‌ను మేనేజ్ చేసుకోవడం. దాని తర్వాత మనం ఏం చేయాలంటే స్క్రీన్ గార్డ్స్ మెయింటైన్ చేయడం. కంప్యూటర్‌కి గానీ, వాటికి గానీ. తర్వాత కంటిన్యూయస్‌గా ఒకే పోస్చర్‌లో కంట్లు ఆర్పకుండా చూడడం. ఇవన్నీ వర్క్ స్టేషన్ మేనేజ్‌మెంట్, పోస్చర్ మేనేజ్‌మెంట్ అంటూ ఉంటారనమాట. మరి దీంట్లో రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏమిటి? అంటే మనం అన్నీ ఎర్గోనమిక్ చైర్ కొన్నాం డాక్టర్ గారు. తర్వాత మధ్యలో స్ట్రెచ్ బ్రేక్స్ తీసుకుంటున్నాము. మళ్ళీ తర్వాత ఈ కంటికి కావాల్సిన జాగ్రత్తలు గూడా తీసుకుంటున్నాము. అయినా కానీ మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆహ్, ఎప్పుడు మేము డాక్టర్ గారిని కలవాలి. దాన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారనమాట. ఈ నొప్పి మీరు రెస్ట్ తీసుకున్న తర్వాత గూడా తగ్గకపోతే, లేదా నొప్పితో పాటు కాళ్ళకి కానీ, 2 కాళ్ళకి కానీ, ఒక కాళ్ళకి కానీ, లేకపోతే బటెక్స్‌కి కానీ, తిమ్మిరి కానీ వస్తే అది రెడ్ ఫ్లాగ్ సైన్. ఇక్కడ డిస్క్ కానీ, ఫేసియల్ జాయింట్స్ కానీ ఇన్వాల్వ్‌మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ నొప్పితోటి అనేక రకాల ఆహ్, లేకపోతే సంబంధం లేని లక్షణాలు, మూత్రంలో మంట కానీ, జ్వరము కానీ, వెయిట్ లాస్ కానీ, లేదా మీరు తీసుకున్న ట్రీట్మెంట్ తోటి నొప్పి తగ్గకపోవడం కానీ ఉంటే కూడా ఖచ్చితంగా డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుందన్నమాట. యూజువల్‌గా మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ 100కి 90% మెకానికల్ బ్యాక్ పెయిన్సే ఉంటాయి. పూర్ పోస్చర్ మెయింటైన్ చేయడం వల్ల గానీ, లేదా వర్క్ స్టేషన్ ఎర్గోనమిక్ సరిగ్గా ఉండకపోవడం వల్ల కానీ, స్ట్రెచ్ బ్రేక్స్ తీసుకోకపోవడం వల్ల కానీ ఉంటాయి. సో, 100కి 90 మంది ఈ బ్యాక్ రెస్ట్ తీసుకుంటే మీకు తెలిసిన ఏదో సింపుల్ ఎనాల్జెసిక్ తీసుకుంటే తగ్గిపోతాయి. ఇవి చేసినా గాని తగ్గకపోతే వచ్చి మీరు మీకు దగ్గరలో ఉన్న బెస్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని గానీ, స్పైన్ డాక్టర్ గారిని గానీ కలిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ దొరికిపోతుందనమాట.